కాటేరమ్మ ఈ పేరు మీరు సల్లార్ సినిమాలో కాకుండా ఎక్కడైనా విన్నారా? అయితే మీకు చాలా విషయాలు తెలియవు. కాటేరమ్మ కథ నేను చెప్తాను వినండి. పార్వతీదేవి అర్ధరాత్రి ఒక్కటే బయటకు వెళ్లడం గమనిస్తాడు శివుడు. తెల్లవారుజామున సూర్యోదయం అయ్యేలోపే పార్వతీదేవి తిరిగి వచ్చేస్తుంది. ఇలా 2-3 రోజులు గమనించిన శివుడు పార్వతీదేవిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే, నేను ఎక్కడికి వెళ్లట్లేదు స్వామి, నాకు ఏమీ తెలియదు అని బదులిస్తుంది. మరుసటి రోజు అర్ధరాత్రి పార్వతీదేవి మళ్లీ వెళ్తుంటే శివయ్య కూడా పార్వతీ వెంట వెళ్లి చూస్తాడు. ఒక్క క్షణం పార్వతీదేవి చేసే పని చూసి శివయ్య ఆశ్చర్యపోతాడు. పార్వతీదేవి అడవిలోకి వెళ్లి ఉగ్రరూపం అయిన కాళీమాత అవతారం ఎత్తి పాతిపెట్టిన శవాలను బయటకు తీసి తింటుంది. ఇదంతా గమనించిన శివుడు ఇలా చేయకూడదు అని చెప్పి శివుడు అడవిలో ఒక పెద్ద గొయ్యి తీస్తాడు. తరువాత రోజు రాత్రి పార్వతీదేవి మళ్లీ నిద్రలేచి వెళ్తున్నప్పుడు ఆ గొయ్యిలో పడిపోతుంది. పార్వతీదేవి ఆ గొయ్యిలో నుండి పైకి చూడగానే శివుడు కనబడేసరికి ఉగ్రరూపం అయిన సగ భాగాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి పైకి వచ్చేస్తుంది. ఆ గొయ్యిలో వదిలేసిన సగ భాగమే కాటేరమ్మ తల్లి. మీరు శివపార్వతి భక్తులైతే లైక్ చేసి మీ భక్తిని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.